హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే కాలర్ నెక్ ఉండే కోట్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. దానికోసం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇదైతే వాష్ చేయలేదండి, కోట్ కాబట్టి అవసరం లేదని చెప్పి నేను వాష్ చేయకుండానే ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. ఈ 4 ఫోల్డింగ్స్లో మనం లెంత్ ఎంత కావాలనేది చెప్పి చూసుకుంటున్నాము. అయితే ఇది నేను ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న కాలర్ నెక్ కోట్ అయితే స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నానండి కటింగ్. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎలాంటి మిస్టేక్స్ అనుమానాలు అయితే ఉండవు. సో ముందుగా అయితే మనం కాలర్ నెక్ కోసం నెక్ 3.5 ఇంచులు తీసుకున్నానండి. అలాగే షోల్డర్ వచ్చి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా షోల్డర్ అయితే కట్ చేయకూడదండి. ఈ విధంగా నార్మల్గా అయితే కట్ చేస్తాం కదండి, ఇది అట్లా కాదు. డైరెక్ట్గా మనం కాలర్ కూడా ఫ్రంట్ పార్ట్లోంచి అటాచ్ చేసేసుకునేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నామండి. దానికోసం మనము ఇక్కడ నెక్ ఎంత తీసుకున్నామంటే 3.5 తీసుకున్నాము. అంతే 3.5 ఇంచులు డౌన్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 3.5 ఇంచుల దగ్గర డౌన్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే షోల్డర్ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము. ఇది అర్థమైంది కదండి. జస్ట్ ఏం లేదు, మనం నెక్ ఎంత తీసుకున్నామో అంతే యాజ్ ఇట్ ఈజ్ డౌన్ అయితే తీసుకున్నాము. ఇది 3.5 ఉంది, సో ఇది కూడా 3.5 ఉందన్నమాట. కానీ మనం 4 ఇంచులు తీసుకున్నాం, 3 ఇంచులు తీసుకున్నా అంతే డౌన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షోల్డర్ నెక్ కలిపి నాకు 7.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో 2 కలిపి అంతే డౌన్ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. నేనైతే 7 ఇంచు డౌన్ తీసుకున్నానండి, మరి ఎక్కువ ఉన్న బాగోదులే అని చెప్పేసి. 12 ఇంచు లెంత్ అండి. సో 12 ఇంచ్ దగ్గర స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 1.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి రౌండ్గా గీసేసుకుందామండి. ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల బాగా రౌండ్ అనేది బాగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు వరకు డౌన్ అనేది తీసుకోవాలండి, లేకపోతే ముడతలు అనేది వస్తుంది. చంక దగ్గర షోల్డర్ దగ్గర కూడా ముడతలుగా వస్తుంది. ఈ విధంగా డౌన్ తీసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రంట్ బ్యాక్ 2 వేసేసాము. డైరెక్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేయొద్దండి. ఈ కటింగ్ కూడా నీట్గా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ ఈ విధంగా కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో నడుం దగ్గర నేనైతే 11 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నానండి. ఇక్కడ మనమైతే ఒక 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నామండి. ఇక్కడ మనం కాలర్ ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు. సో మొత్తం అయితే 7 ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా డౌన్ కావాలంటే ఇంకా డౌన్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరకు మార్క్ చేశానండి. 7 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ 3.5 ఇంచులే వచ్చిద్దండి. అంటే ఫ్రంట్ డౌన్ మార్కి కాలర్ పెట్టేటప్పుడు ఒక 3 ఇంచుల వరకే కదండి మనం తీసుకుంటాము. కాబట్టి నేను ఆ విధంగా 3.5 ఇంచుల దాకా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ అనేది మనము ఈ 3.5 ఇంచుల లోపలకే ఒక చిన్న మార్కింగ్లా వేసుకోవాలండి. మనకి ఎంతైనా కావచ్చు అది, కానీ ఈ 3.5 ఇంచులకి దాటి వెళ్ళకూడదు. కావాలంటే ఒక 1/2 ఇంచు, ఒక 1 ఇంచు వదిలేసుకొని అక్కడ మార్కింగ్ వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇది అంతే తీసుకుంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ అయితే ఒక 1/2 ఇంచు వదులుకునేసి 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ దాకా. ఇదైతే ఇప్పుడే కట్ చేయొద్దండి, ఇది ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ 2 కలిసి ఉంది. డైరెక్ట్ కట్ చేస్తామంటే ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి ఇది నెక్స్ట్ కట్ చేసుకుందాము. సో లెంత్ వచ్చి ఇక్కడ 15.5 ఉందండి. 15.5 కోట్ ఈ లెంత్ సరిపోతుంది. ఎడ్జ్లో అయితే నేను ఈక్వల్గా కట్ చేయలేదు ఇందాక. సో ఇది డైరెక్ట్ లైన్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ కానీ ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కానీ నా చంక వైపు భాగంలో ఒక 1/2 ఇంచు డౌన్గా అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీయడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి, లేదంటే కిందకి. ఇప్పుడైతే ఈ విధంగా కటింగ్ చేసేసుకుందామండి. మార్కింగ్ చేసుకున్నట్టు మనమైతే నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం స్లోగా కటింగ్ అనేది ఉంటుంది. ఈ 2 సపరేట్ చేసేస్తున్నాము, అప్పుడైతే ప్రాబ్లం ఉండదు మనకి. ఇది ఫ్రంట్, అది బ్యాక్. ఓకేనా, ఇది అయితే 2 కలిపేసి కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలండి. పొరపాటున 2 కలిపి కట్ చేసామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఈ విధంగా మనం షోల్డర్ కట్ చేసుకున్నాము.
ఇప్పుడు యాస్టీజ్ ఇది కూడా బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర డైరెక్ట్ అయితే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇంకా రౌండ్ అయితే ఈ విధంగా తీసేసుకున్నాను. ఫ్రంట్కి వచ్చేటప్పటికి ఆ విధంగా కటింగ్ చేసుకున్నాను అండి. కొంచెం డౌన్ మార్క్ చేశాను కదా ఆ విధంగా. ఇప్పుడైతే రెండు కలిసింది కాబట్టి ఈ విధంగా. సో ఇది బ్యాక్, అలాగే ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ షోల్డర్ తీసుకున్నాం, బ్యాక్ కూడా అంత మార్కింగ్ చేసుకున్నామండి, ప్రాబ్లం ఉండదు. ఇది మనం బ్యాక్ అనేది డౌన్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి, డైరెక్ట్ అలాగే కాలర్ అటాచ్ చేసేయచ్చు. ఇక్కడైతే మార్కింగ్ వేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వరకు అయితే తీసుకోవచ్చు అండి డౌన్ అనేది. లేదు అవసరం లేదు మాకంటే వదిలేసేయచ్చు. ఇదైతే మిడిల్లో నేను చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసామండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకు కట్ చేస్తున్నాం అనేది మనం కుట్టేటప్పుడు అయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రంట్ మొత్తం అండి ఈ పార్ట్. ఇది మనం మిడిల్లో అయితే బటన్స్ పెట్టమని చెప్పారు కదండి. ఇప్పుడు బటన్స్ కోసం అయితే మిడిల్లో కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ టైం కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, కానీ కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుందండి. ఈ విధంగా మడత వస్తుంది. అయితే మనం మెయిన్ క్లాత్ కూడా అటాచ్ చేయాలి కదా, ఇది లైనింగ్ మాత్రమే. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాం. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇదేంటంటే కాలర్లోకి వెళ్ళిపోతుంది. మనం కాలర్ కోసం కూడా బక్రం అనేది సపరేట్గా అటాచ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ మీదకి. ప్రస్తుతానికైతే ఇది మెయిన్ క్లాత్ అయితే ఇప్పుడు వేసుకున్నాము. ఈ విధంగా మెయిన్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నామండి. ఓపెన్ అనేది మన వైపు ఉంచుకోవాలి, క్లోజ్ వైపు అయితే మన వైపు ఉంచుకోవాలండి. ఓపెన్ అటువైపు ఉండేలా వేసుకుని మనకి ఎంత లెంత్ కావాలనేది ముందుగా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ ఉండకూడదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అంటే ఓపెన్ ఉండాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది పర్లేదండి, కటింగ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ అయితే ఓపెన్ ఉండకూడదండి, ఫ్రంట్ ఓపెన్ ఉన్నా పర్వాలేదు. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్గా వేసుకుంటే అయితే గొడవ ఉండదు. ఎలాగ లైనింగ్ క్లాత్ కట్ చేస్తాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి వేరువేరుగా సపరేట్గా కట్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసేసాము. నేనైతే స్లీవ్లెస్ కోట్ అండి, ఇది ఆల్రెడీ ఫ్రాక్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను. సో పైన దీనికైతే కోట్ స్లీవ్లెస్ పెట్టమని చెప్పారు, దానికని నేనైతే హ్యాండ్స్ కట్ చేయలేదు. ఒకవేళ మీకు హ్యాండ్స్ కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, నేను జాయింట్ దగ్గర కట్ చేస్తాను. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాలేదు, ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇదైతే ఎక్స్ట్రా క్లాత్, మీకు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చండి. ఇదేంటంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లెంత్లో అంటే 3.5 ఇంచుల లెంత్లో అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం తీసుకుని దానికి బక్రం అనేది అటాచ్ చేసుకోవాలండి. ఇది ఎంతంటే మనం కాలర్ 7 ఇంచ్ పెట్టుకున్నాం కదండి, దానికంటే కొంచెం ఒక 1 ఇంచ్ పొడుగు ఉండేలాగా కట్ చేసుకుని దానికి బక్రం అనేది అటాచ్ చేయాలి. నేను అది కూడా వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా అటాచ్ చేసుకోవాలండి.